హై వ్యూవర్స్, ఈరోజు వీడియోలు ఇవ్వద్దులే అని చెప్పేసి తలకు కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను. కానీ సుకుమార్ గారి వీడియో చూశాను. అది చూసాక అనిపించిందండి, ఒక మాస్టర్ అనేవాడు ఎలా ఉంటాడో, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పేసి అంటారు కదా, డైరెక్టర్ ఎలా ఉంటాడో నిరూపించాడు. మన తెలుగు సినీ ఇండస్ట్రీ అయినా, కన్నడ సినీ ఇండస్ట్రీ అయినా, ఈవెన్ హాలీవుడ్ అని ఏదైనా సరే తీసుకోండి, ఒక డైరెక్టర్ అనేవాడి చేతిలో ఉంటుంది ఆ సినిమా హిట్టా ఫట్టా. హీరో వల్ల కాదు, అది మీకు తెలియదు. వాళ్ళు నటిస్తారు అంతే, వారు సెకండ్ పొజిషన్లో ఉంటారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డైరెక్టర్. నేను ఈ 2-3 రోజులుగా ఈ పుష్పకి సంబంధించి అల్లు అర్జున్ సంబంధించి వీడియోలు ఇస్తున్నాను అని చెప్పి చాలామంది ఏదో వ్యూస్ కోసం అనుకుంటున్నారు. వ్యూస్ కోసం ఇచ్చేవాడిని నేను. నాకు వ్యూస్ కావాలి, వ్యూస్ వస్తే డబ్బులు వస్తున్నాయి కాదనట్లా. వ్యూస్ కోసం వీడియోలు ఇవ్వాలంటే బోల్డ్ అన్ని, ఎప్పుడు రెగ్యులర్ కూడా బోల్డ్ అని ఇవ్వచ్చు. అలా ఇచ్చానా? వ్యూస్ రాకపోయినా గంటల గంటలు రీసెర్చ్ చేసి మరీ వీడియో ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఇచ్చిన ప్రతి వీడియోలో స్టార్టింగ్ అనే మధ్య కూడా ఎండింగ్లో ఒక మెసేజ్ అనేది పెడుతున్నాను. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా స్పందించాలి, ఎవరు హీరో, ఎవరు జీరో, ఎవరిది అహంకారం, ఎవరిది వినమ్రత అని చెప్పేసి అవే కదా చెప్తున్నా. అయినా సరే అవి అర్థం కాకుండా కామెంట్లు పెడతా వస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత వీక్గా ఉందో. ఈ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ చదువు ఎంత గొప్పగా ఉందో అర్థమవుతా. సీరియస్లీ కనీసం 2-3 రోజుల్లో 200 మందిని బ్లాక్ చేసి ఉంటా. అంత వరస్ట్ కామెంట్లు. ఆల్మోస్ట్ అంతా కూడా బాతుబచ్చలు పిల్లబచ్చల్లాగా ఉన్నారు. అర్థం కాక కామెంట్లు. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, సుకుమార్ చెప్పాడు, నేను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడే సినిమా తీసిన, హిట్ కొట్టిన, బట్ ప్రాణాన్నైతే తీసుకురాలేనుగా. మనం చనిపోయింది రేవతి, ఎక్స్ట్రీమ్లీ సారీ, చాలా బాధేస్తుంది, మనసు వికలమైపోయింది. ఇదిగో దాని నుంచి బయటపడటానికి ఇదిగో 2 రోజులు పెట్టింది. ఇదిగో ఇప్పుడు పెడుతున్నాం సక్సెస్ మీట్. వాస్తవానికి ఆ రోజే పెట్టాలి. ఏ రోజు? మన 5వ తారీఖు. పెట్టలేకపోయి మా వల్ల అవలా. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి కనుక్కోండి, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో చూడండి. ఇప్పుడు కొంచెం మనసు కుదుటపడి ఈ బాధలను జీవితాంతం వెంటాడిద్ది. ఎందుకంటే నేను తీసిన సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో పడుతున్నప్పుడు వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ చనిపోయారు. ఒక పిల్లోడు వచ్చేసి తాగుబోతుల మధ్య ఉన్నాడు. వాళ్ళకి అయ్యే మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చు అంతా మేమే భరిస్తాం. ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉంటాం, జీవితాంతం అండగా ఉంటాం. ఇది సుకుమార్ అన్నాడు, కరెక్ట్ రాసింది, జీవితాంతం అండగా ఉంటాం. ఇది మాట్లాడే పద్ధతి, ఇది చెప్పే విధానం. సో మీకు అర్థమవుతుంది నేను ఈ వీడియో ఇంటెన్షన్ ఏంటో. మన సుకుమార్ మాస్టర్, ఆయన లెక్చరర్. సో ఒక మాస్టర్ తెలిసిద్ది పిల్లలకు ఎలా చెప్పాలి, సొసైటీకి ఎలా చెప్పాలి, ఒక విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా కన్వే చేయాలి అని. సరిగా చదువుకోకుండా, ఎవరితో ఎలా ఉండాలో తెలియకుండా, ఎట్టబడితే అట్లా నటిస్తే అదే హిట్ అయ్యిదిలే, లేదు డైరెక్టర్ ఎలా చెప్తారో నటిస్తే చాలులే అని అనుకునే వాళ్ళకి మాట్లాడితే రాదు. స్క్రిప్ట్ ఏదిస్తే అది ఫాలో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి, అల్లు అర్జున్, ఏంటి వీళ్ళంతా స్క్రిప్ట్ ఏదిస్తే చూడటం, చదవటం, యాక్టింగ్ చేయటం, ఇంతే. అందుకే మన జగన్మోహన్ రెడ్డి అన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన ఏంది అది? సెంట్రల్ గవర్నమెంట్ అన్నా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్. ఈరోజు అల్లు అర్జున్ కూడా చేంజ్ చెప్తున్నాడు. నిన్న వీడియోలో ఏమిచ్చాడు? నైట్ ఇన్సిడెంట్ జరిగింది, 4వ తారీఖు నైటు. తొక్కిసలాట, ప్రాణమైంది కూడా అప్పుడే. ఈ మనిషి మాత్రం అది అయ్యాక సెలబ్రేషన్స్ చేశాడు. మరలా నేను వీడియోలో ఏం చెప్తున్నాడు? 5వ తారీఖు ఉదయం తెలిసిందంట ఆ మనిషికి. 5వ తారీఖు ఉదయం తెలిసిందా? సెలబ్రేషన్స్ ఏమి చేసుకోలేదా? సెలబ్రేషన్స్ చేశారు. అండ్ ఆ విషయం ఆ రోజు నైట్ అందరికి తెలిసింది. మళ్ళీ 5వ తారీఖు రెస్పాండ్ అయింది లేదు, 6వ తారీఖు మార్నింగ్ రెస్పాండ్ అయింది లేదు. 6వ తారీఖు కలెక్షన్స్ పడిపోతున్నాయి అనగా, తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్ అవుతున్నాయి అనగా, సౌత్ ఇండియాలో డ్రాప్ అవుతున్నాయి అనగా, అప్పుడు కూడా చక్కగా మేకప్ వేసుకొని మంచి లైటింగ్ పెట్టుకొని మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అప్పుడు వచ్చేసి మరి స్క్రిప్ట్ ఇచ్చారో ప్రాంప్టర్ పెట్టారో ప్రాక్టీస్ చేసాడని చెప్పాడు. మరలా ఎండింగ్లో సినిమా చూడండి అంటూ ఇండైరెక్ట్గా అలాగా వరకు పైర్ సినిమా చూడొద్దు, థియేటర్కి వచ్చి చూడండి అని చెప్పాడు ఇండైరెక్ట్గా. ఆ రోజు జరిగిన తప్పిదం అని, దానికి క్షమాపణని, ఆ ప్రాణం మరలా తీసుకురాలేము అని చెప్పి అసలు అట్లీస్ట్ ద వే ఆఫ్ కన్వేయింగ్ అండి, మినిమం అండి, అది కూడా తెలియదు ఈ మనిషికి. అల్లరి మీద ఒకనాడు భయపడింది కూడా ఇదే వాళ్ళ నాన్న.
ఇటు సరిగా చదువు అవ్వట్లేదు, ఏమవుతాడు ఏంటో తెలియట్లేదు, చిరంజీవి నువ్వే మరి చూడయ్యా బాగు చేయ అని. ఆ మనిషి బాగు చేసినారు, బాగు చేశాడు. బట్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాక అల్లు అర్జున్ అన్నప్పుడు వ్యక్తి ఏమవుతున్నాడు, తనకు సూపర్ అని ఫీల్ అయిపోతా ఉన్నాడు. మీరు ఎవ్వరూ కూడా ఈ రకంగా ఉండొద్దనే ఈ వీడియోకి ఇంటెన్షన్ తప్ప ఏమీ కాదు. డే 1 నుంచి నేను ప్రతి వీడియోలో కూడా ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏంటి అనేది చెప్పాను తప్ప నేను ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు, ఎవరిని కూడా నేను టార్గెట్ చేయలేదు. నేనేంటంటే ఒక జర్నలిస్ట్ని, సమాజాన్ని బాగుపరచాలనే ఉద్దేశం తప్ప నాకు ఏమీ లేదు. నా వీడియోలో ఒక్కటన్నా చిన్న తప్పున చూపండి, తీసి అవతల పడేస్తా వీడియో. నేను జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీలను టార్గెట్ చేసి ఏపీసీఐడు నన్ను వచ్చి తీసుకెళ్లి కరోనా సమయంలో ఓ రోజంతా ఏపీసీఐడి ఆఫీస్లో పెట్టినా సరే ఒక్కటంటే ఒక్క మాట నోటి అబద్ధం రాల. నేను చేసిన దానిలో ఒక చిన్న తప్పు చూపల. అది శివప్రసాద్ అంటే. తెలుగు జర్నలిస్టులు మొత్తం మీద కూడా వెతకండి, వాళ్ళని అడగండి, నేనేంటన్నది చెప్తారు. వ్యూస్ కోసం, డబ్బుల కోసం కాదు. డబ్బుల కోసం అయితే నా ఛానల్స్లో ఒక యాడ్ అన్న పడింది, ఎంత కమర్షియల్ యాడ్ ఒక్కరు కూడా నేను తీసుకోవాలి. అందుకని అసలు ఎవరు అప్రోచ్ కూడా కారు. ఓ రోబిట్ భారతీయుడిలో కమల్ హాసన్ టైప్ రా బాబు అని. సో మీకు అర్థమవుతుందా, నేను సమాజం కోసమే ఏ వీడియో ఇచ్చినా, ఏ టాపిక్ మాట్లాడినా, ఎక్కడన్నా ఏదన్నా తేడాగా ఉందని చెప్తే చెప్పండి, నేనే తీసి అవతల పడేస్తా. కళలో కూడా తప్పు చేయనండి నేను. ఏ వీడియో అయినా సరే, ఏదైనా సరే సమాజానికి మేలు జరగాల, ఎదుటివాడిని మార్చాలా, మంచిగా ఉంచాలా, సమాజం బాగుంటే అందులోనే నేను కూడా బాగుంటాను కదా, ఇదే నా స్వార్థం, అంతకుమించి ఏమీ లే. సో ఇక్కడి నుంచి అన్నా మాట్లాడే విధానం తెలుసుకోండి.